నీట్ సామాజిక న్యాయానికి విరుద్ధం, రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం తీర్మానాన్ని ఆమోదించారు. దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేతో పాటు కాంగ్రెస్, డిఎంకే, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు సైతం మద్దతు తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే సభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ కాదు, బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేసినా పెద్ద నష్టం లేదు. ఆడ రాజీనామా చేసిన నష్టం లేదు. అరే నష్టం ఏం జరుగుతూ ఉంది, మన బడుగు బలైన వర్గాలకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటే ఇక వాకౌట్ చేసిండంట. ఇప్పుడు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే, ఇవన్నీ కూడా టీవీకేకు వ్యతిరేకం. అయినా మద్దతు తెలిపినంటే ఆ ప్రాంతం మీద వాళ్ళకి ప్రేమ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులపైన వాళ్ళకి ప్రేమ. రాజకీయంగా మనం ఇక్కడ కొట్లాడదాం కానీ కేంద్రం మీద ఖచ్చితంగా కలిసికట్టుగా మనం పోటీ చేయాలి, వాళ్ళపైన ఫైట్ చేయాలన్న ఒక నిర్ణయం ఉంది, వాళ్ళ ప్రాంతం పైన ప్రేమ ఉంది కదా, దానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. మా పార్టీలు ఉన్నారు, మా తెలంగాణ ఉన్నది, ఓడు ఈతో కొడితే ఇంకోటి ఈతో పోతాడు. రాష్ట్రం నాశనం అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో నాశనం అవుతుంది కదా, దాన్ని రేపు మేము చూపించుకొని ఓట్లు లాబింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్లు అనుకుంటారు. కేంద్రంలో బీజేపీ ఉంది, మేము బీజేపీలో మాట్లాడితే మాకేముంది, అది నష్టమైతే నష్టం కానీ ఏదైతే అది. కానీ ఇలా వచ్చి దేశాన్ని తాకట్టు పెట్టినా సరే అది మంచి పద్ధతే, బీజేపీ తెలిసే చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్తారు తప్ప దానివల్ల నష్టం అని చెప్పేసి చెప్పరు బీజేపీ వాళ్ళు. మద్దతు తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే సభ నుంచి వాకౌట్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఏకపక్షంగా ఉందని, కేంద్ర చట్టాల్లో సవరణలు చేసి నీట్ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ఆరోగ్య మంత్రి అరుణ్ రాజ్ శాసనసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నీట్ పరీక్ష సామాజిక న్యాయానికి, సమానత్వానికి, రాష్ట్రాల హక్కులకు విరుద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంతాల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, ముఖ్యంగా తమిళ్ మాధ్యమాల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం వాదిస్తోంది. కాగా తమిళనాడు ప్రభుత్వ తీర్మానానికి అన్నా డిఎంకే సంపూర్ణ మద్దతు తెలిపింది. తమ పార్టీ నీటు వ్యతిరేక విధానానికే కట్టుబడి ఉందని అన్నా డిఎంకే ఎమ్మెల్యే ఏఎస్ మణియన్ స్పష్టం చేశారు. డిఎంకే ఎమ్మెల్యే ముత్తురాజా కూడా ఈ తీర్మానానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఎం భోజరాజు వ్యతిరేకించారు. నీటు తమిళనాడు విద్యార్థులకు ఒక అవకాశమని, భవిష్యత్తుపై ఆశను కల్పిస్తోందని చెప్పారు. ఉదాహరణకు పోలచిలో ఒకే పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు నీట్ పాస్ అయ్యారని తెలిపారు. పరీక్షను రద్దు చేయాలని కోరే బదులు రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని ఆయన ప్రశ్నించారని చెప్పి చూస్తాను.